పొగ త్రాగటం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. హలో హలో, ప్రాజెక్ట్ అయిపోతుందా? అయిపోతుంది. గుర్తుపెట్టుకో, 2 days లో అయిపోవాలి. అయిపోతుంది. ఐఎమ్ డూయింగ్ ఇట్. ఈ ప్రాజెక్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే. అరే తొందరగా కానేరా అబ్బాయి, 2 రోజుల్లో ఎత్తేయాలంట. ఎక్స్క్యూజ్ మీ. అరే అల్లుడు, అల్లుడు ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఏమైందిరా అంత చిరగ్గున్నావు? దా కళ్ళు తెచ్చా, ఓ సుక్కేద్దాం. ఏమైందిరా అంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నావు? పద చిల్లేద్దాం, బాటిల్ తెచ్చందా. నేను తాగరా, నీకు తెలుసు కదరా. నీ జ్యూస్ నీకుంది లేదా? ఏం కళ్ళురా ఇది, కళ్ళు కంటే కమ్మనైంది ఇంకోటి ఉంటుందా?
ఏం బతుకురమ్మంది. డబ్బు లేదు, కంటికి కునుకు లేదు, చదువు దగ్గర పని లేదు, చేసే పనికి సమాజంలో గౌరవం లేదు. నీకేం తక్కువ? డబ్బుంది, కావాల్సినంత ఆస్తుంది. అసలు దేనికోసం చూస్తున్నావు? ఏం కావాలి నీకు? డబ్బు ఒకటే ఉంటే సరిపోదురా. మనిషికి కావాల్సింది మనశ్శాంతి, ఆనందం. మావ, మనిషికి కావాల్సింది డబ్బు మాత్రమేరా. ఈ లోకంలో మనీకున్న విలువ మనిషికి లేదు. ఇప్పుడు అసలు ఏం తక్కువైందంరా నీకు? డబ్బు తప్ప అన్నీ తక్కువేరా. ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో, సముద్రంలో ఎన్ని నీళ్లున్నా బిందెడు మంచినీళ్ళకి విలువ ఎక్కువ. అలానే ఎంత డబ్బున్నా కూడా ఆనందానికి మించిన విలువ ఇంకోటి ఉందరా. అరే, అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఏం కావాలనుకుంటున్నావు? అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఎప్పుడు పుట్టానో తెలియదు, ఎక్కడ పుట్టానో తెలియదు, కానీ పుట్టి మాత్రం 20 దాటింది. రేవులో తాడి చెట్టులాగా 6 అడుగులు పెరిగాను, కానీ నాకంటూ అరంగుళం ఆస్తి కూడా లేదు. ఏ రోజైతే మా అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చాను నాకు ఆ రోజు తెలియదురా. కానీ నాకు ఈ రోజు తెలుసు మా అమ్మ డబ్బు లేకుండా పడ్డ బాధలేంటో, మా నాన్న తనలో తను ఏడ్చుకున్న ఏడుపులేంటో. నాకొక్క పూట అన్నం పెట్టడానికి వాళ్ళు 2 రోజులు పస్తులుండి పనిచేసేవాళ్ళు రా. నన్ను చదివించడానికి మా నాన్న కట్టిన తాళి ఆ సేటు కొట్లో తప్ప మా అమ్మ గుండెల మీద చూసి గుర్తులేదురా. ఆ కలర్పులు తప్ప ఆనందపు కేరింతలు నాకు ఎలా ఉంటాయో తెలీదు. ఆ సమయంలో వచ్చిందిరా ఉద్యోగం. ఇక కష్టాలన్నీ తీరిపోయినాయి, అంతా సంతోషమే. మా నాన్న సంతోషంగా మహారాజులో చూసుకుందాం అనుకున్నా, మా అమ్మని ఆనందంగా మహారాణిలో చూసుకుందాం అనుకున్నా. కానీ ఇంతలోపే ఆ ఉద్యోగాన్ని కూడా తెల్లలు లాగేసుకున్నారు. అరే, ఈ లోకంలో బతకడానికి మనకి కావాల్సింది ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అనుబంధం, తోటకూర కట్ట, ఆవకాయ బద్ద కాదు. డబ్బు మాత్రమే. డబ్బే సరిపోదురా. డబ్బు ఒకటే సరిపోదు. జీవితం అంటే చాలా ఉందిరా. అన్నీ కలగలిసి ఉన్నదే జీవితం. డబ్బే ఆనందాన్ని ఇచ్చేదైతే నాకంటే ఆనందం ఇంకోటి ఉండడు. కానీ లేనే. పుట్టడం బంగారు వేలో పుట్టారా. ఆకలంటే ఏంటో తెలీదు. చెమట వాసన ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగారా. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే నాకు కావాల్సింది డబ్బు కాదు, ప్రేమ అని. అమ్మతో ఆడుకుంది లేదు, నాన్నతో కబుర్లు చెప్పింది లేదు. నాకు తెలిసిన తర్వాత అమ్మ అన్న పదం కంటే ఆయా అన్న పదం ఎక్కువ వాడారా. నాన్నని డైరెక్ట్గా కంటే న్యూస్ పేపర్లో, టీవీలో, ఫొటోస్లో ఎక్కువ చూసారా. అమ్మతో మాట్లాడాలంటే స్కైప్, నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటే స్టేటస్ అప్డేట్స్. వాళ్ళకి అర్థం కావట్లేదురా, ప్రపంచం అంతా కూడా నా చేతిలో పెట్టిన వాళ్ళతో గడిపిన 5 నిమిషాల కంటే ఆనందంగా ఉండలేనని. ఏదో స్కూల్కి వెళ్ళా, నాన్న చెప్పిన డిగ్రీ చేశా, ఫైనల్గా ఒక కంపెనీ ఎండి. ఎక్కడ చూసిన ఫేక్ పీపుల్ నా డబ్బును చూసి. అరే, ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకోరా, మనిషి జీవితంలో బతకడానికి డబ్బు కావాలి, కానీ డబ్బే జీవితం కాకూడదురా. అరే ఆగరా, ఒకసారి కళ్ళు మూసుకోరా, చెప్తా. మూసుకో, చెప్తా. ఏంట్రా? కళ్ళు మూసుకోరా, చెప్తా. చెప్పు. నీకు రేపు అంటే గుర్తొచ్చేది ఏంటి చెప్పరా. ఏముంది, పొద్దున్నే లేస్తాను, ఆఫీస్కి వెళ్తాను, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం గర్ల్ ఫ్రెండ్, నైట్ ఒక పెగ్, అంతే. ఏముందిరా, రోజులాగే పని, కాకపోతే కొంచెం తక్కువ రాళ్ళుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మధ్యాహ్నం సద్దనం, సాయంత్రం సందులో చిత్ర, రాత్రి కళ్ళు చుక్క నిద్ర. అవును మావ, చెప్తా. ఏరా, ఏమన్నా పడిందా? అదే పడాల్సింది ఉంది, చెప్తా. ఆను. ఏమావా, మాంసం ముఖ్యమంది తెచ్చా నువ్వు ఆను. ఇంత చెప్పి నాకు కూడా అర్థం కాలేదా? ఏమని? ఎంతసేపటికి తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఎప్పుడు షాయి చేసిండే రాగలరా? అది కాదురా, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? అనుకునేదేం లేదురా, కోర్తే కుంభస్థలమే, మతగజమైన తొండవెత్తి నమస్కారం చేస్తుంది. ఒక్కటే మావా, భూమి సూర్యుడు చుట్టూ కాదు, పచ్చ నోటు చుట్టూ తిరుగుతుంది. అరే, ప్రేమగా చూస్తే ఆకలితో ఉన్న పంజా విసిరే పులైనా కూడా పంటిగాడు తగల్ని కూడా కాపాడుతుందిరా. అలాగే నేను మా వాళ్ళకి దగ్గర అవ్వాలనుకుంటున్నా. ప్రపంచం నడిచేది నమ్మకం, ప్రేమ మీద మాత్రమే. నీకు విషయం చెప్పనా మావా, అసలు ప్రపంచంలో 90% నేరాలు డబ్బు కోసమే. డబ్బున్నోడేమో ఇంకా కావాలని, లేనోడేమో కనీసం రోజు గడవాలని. అసలు రెండే రెండురా మావా, డబ్బెలా సంపాదించాలి, ఆ సంపాదించిన డబ్బు ఇంకా డబ్బెలా సంపాదించాలి, అంతే. నీకు విషయం తెలుసా డ్యూడ్, ఈ వరల్డ్లో
90% ఆఫ్ సూసైడ్స్ ఆనందం లేకుండానే. ఈ మధ్య 95 మార్క్స్ వచ్చిన ఒక అమ్మాయిని ఆ 5 మార్క్స్ ఎందుకు రాలేదని పేరెంట్స్ టీచర్స్ స్ట్రెస్ చేశారంట. పుసుకుని సూసైడ్ చేసుకుంది. ఆ అమ్మాయి ఇంపార్టెంటా 5 మార్కులు ఇంపార్టెంటా వాళ్ళకి? ఈ లోకంలో ఉన్నది 2 కులాలు ఒకటే మతం రా. 2 కులాలు ఒక మతం కోసం కొట్టుకుంటున్నాయి. అర్థం కాలేదా? ఏముందిరా, ఉన్నోడు లేనోడు కులాలు డబ్బు అనే మతం కోసం కొట్టుకుంటున్నాయి రా. ఒకడేమో తిండి కోసం పరిగెడుతున్నాడు, ఒకడేమో తిన్నది అరిగించుకోవడానికి పరిగెడుతున్నాడు. అసలు నువ్వేమనుకుంటున్నారా లడ్డు? ఏముందిరా, ఆనందం మనశ్శాంతి అని రెండింటిని ఇంటికి తెచ్చుకుందాం అనుకుంటున్నాను. మన పక్కింటి విజయశాంతి. అరే విజయశాంతి కాదు రోయ్, మనశ్శాంతి. జీవితంలో ఒక్కసారైనా గొప్పోడుగా బతకాలనుందిరా. అరే నాకు అందరితో బతకాలనుందిరా. ఒక్కసారైనా జమీందారు బట్టలేసుకోవాలి, అందరిలో నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాలి, షాపింగ్ చేయాలి. ఎప్పుడు మంగమ్మకొట్లో పాలేనా? ఒక్కసారైనా ఇంగ్లీష్ అవుట్ చేసిన కాఫీ తాగాలరా, ఇరానీ చాయ్ తాగాలి. ఎప్పుడు వెనక చాప్ మీద కూర్చొని ఆట చూడటమేనా? ఒక్కరోజైనా జమీందారుల మహారాజు కుర్చీలో కూర్చొని ఆట చూడాలనుందిరా. ఎప్పుడు చూసినా రాయల్ సీట్లో కూర్చొని సినిమా చూడటమేనా? గట్టిగా నవ్వలేం అరవలేం. ఒక్కసారైనా 10 రూపాయల సీట్లో కూర్చొని డాన్స్ వేస్తూ విజిల్స్ వేస్తూ సినిమా చూడాలందిరా. ఎప్పుడు ఆ కళ్ళు చుక్కేనా? ఒక్కసారైనా ఇంగ్లీష్ వాడు మందు తాగాలరా. ఎప్పుడు చూడు ఈ కాస్ట్లీ వైన్స్ స్కాచేనా? ఒక్కసారి కళ్ళు చుక్క తగలొద్దా? ఒక్కసారైనా అద్దాల మెడలో పట్టు పరుపుల మీద పడుకొని హాయిగా పడుకోవాలనుందిరా. ఎప్పుడు చూడు 4 గోడలు ఏసీ గదులేనా? ఒక్కసారి నిండు వెన్నెల్లో నక్షత్రాలు చూసుకుంటూ చల్లగాలికి హాయిగా పడుకోవాలనుందిరా. డోంట్ మేక్ ఇట్ చీప్ డూడ్. అది చీప్ అని కాదు. రే అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నారా? వాట్ డూ యు వాంట్ సే డూడ్? నాకు పట్టు పరుపులున్నాయిరా, కానీ కంటి మీదే కునుకు లేదు. అలసిపోయిన కంటి పడుకోవడానికి తావు లేదు. కంప్యూటర్లు ఉన్నారా, కానీ తెలివే లేదు. తెలివి ఉంది కానీ తెలివితేగా పని లేదు. ఫుడ్ ఉందిరా, కానీ ఆకలి లేదు. ఆకలి ఉందిరా, కానీ తినడానికి తిండి లేదు. ఇల్లుందిరా, కానీ కుటుంబమే లేదు. కుటుంబం ఉందిరా, కానీ ఉండడానికి ఇల్లు లేదు. అక్వింటెన్స్ ఉన్నారు కానీ ఫ్రెండ్స్ లేదు. స్నేహితులున్నారు కానీ సాయం చేసే శక్తి లేదు. ఇంకా అర్థం కాలేదా? నన్ను చూసి భయపడేవాళ్ళు, సలాం కొట్టేవాళ్ళు, పళ్ళికలు ఇచ్చేవాళ్ళు 100 మంది ఉన్నారు కానీ ప్రేమగా గుండెకి హత్తుకునే వాళ్ళు ఒక్కళ్ళు లేరురా. ఇంతెందుకు నీ భాషలో చెప్పాలంటే డబ్బు ఉంటే ఉంటుంది కానీ లవ్ ఉండదు. ఒక చెయ్యి చాచి అడుగు అడగలేం, 2 చేతులు చాచి అడుక్కోలేం. ఇంతెందుకురా, డబ్బే లేకపోతే నేను కట్టుకున్న పిల్లం కూడా తట్టుకోలేక నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. నీకు ఒకటి చెప్పనా? నీకేదైనా అయితే డాక్టర్ ఉంటాడు, 24/7 నర్స్ ఉంటుంది. కానీ ప్రేమగా ఎలా ఉన్నామని అడిగే వాళ్ళే ఉండరురా. ఒంటరి వాడు అయిపోతావు. అరే ఇంతెందుకురా, నీకేమైనా అయితే నీ రోగాన్ని తగ్గడానికి ప్రేమ ఆపేదాలు పనికిరావు. అదే డబ్బుంటే వైద్యులు ఉంటారు, నీ చుట్టూ 24 గంటలు నీ పనులు ఉంటారు. అరే చివరిగా ఒక విషయం చెప్పనా? ప్రేమే లేకపోతే నువ్వంటే గౌరవమే లేకపోతే నువ్వు చచ్చాక నీ పాడే మోయడానికి ఆ 4 కూడా మిగలరా. చివరిగా ఒకటి గుర్తుపెట్టుకోరా, డబ్బే లేకపోతే ఆ 4 అనాలే నువ్వు ఇవ్వలేకపోతే నీ పాడి మోయడానికి ఆ 4 కూడా మిగలరు. మళ్ళీ మా డాడీ ఫోన్ చేస్తున్నారా. ఈ జీవితం ఇంతే. అరే ఆడో నువ్వు పని చేయకుండా ఎక్కడో పోయావురా? మా నాన్న పిలుస్తున్నారు. విశాలమైన భవనాలు, ఇరుకు మనసులు ఎప్పుడు బాగుపడతారో. చిన్న బతుకులు, ఇరుకు గదులు ఎప్పుడు బాగుపడతారో. మనిషి ఆశాజీవి. గత జన్మలో తీరని కోరికల కోసం మరు జన్మెత్తుతాడంట. మనిషి నిత్యాన్వేషి. ఏ రోజు తనకి దొరికిందంతో సంతోషంగా ఉంటాడో, తనకి దొరకని దాని వెనుక ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటాడు. ఏదో చూడాలన్న ఆశ, ఇంకేదో చూడలేకపోయామన్న నిరాశ. తరం మారినా తీరు మారదు. ఇదం జగత్.